నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత్ ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సహాయం చేయడం అనేది ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సహాయం చేయడం అనే దానిలో భారత్ ఆంతర్యం ఏమిటి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యుక్రెయిన్ పై రష్యా 2022 ఫిబ్రవరిలో దాడి చేసినప్పుడు పశ్చిమ దేశాల ఒత్తిడికి తలగ్గకుండా భారత్ తన ప్రయోజనాలకు కట్టుబడి ఉందంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై చాలా ప్రశంసలు కూడా వచ్చాయి. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని భారత్లోని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి. ఈ విషయంలో తాను ప్రభుత్వంతో ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానించారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో గ్లోబల్ సౌత్ గలంగా కనిపించడానికి భారత్ గట్టి ప్రయత్నం చేసింది. గలాన్ని గట్టిగా వినిపించింది కూడా. ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంలో విజయం కూడా సాధించింది. కానీ ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం విషయంలో మాత్రం భారత విదేశాంగ విధానంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నంగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ వైఖరి ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా భారత్ గట్టిగా నిలబడిందని, ఇజ్రాయెల్ విషయంలో మాత్రం బహిరంగంగానే పశ్చిమ దేశాల పక్షాన నిలిచిందని చెబుతున్నారు. దీని భారతదేశ ద్వంద్వ వైఖరిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఈ వాదనలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తోసిపుచ్చారు. ఉగ్రవాదంపై ఏ రూపంలోనూ భారత్ కనికరం చూపదని ప్రస్తావించారు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న ఉగ్రవాద దాడి జరిగిందని, దానికి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడతామని భారత్ చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో భారత వైఖరిపై సవాళ్లు, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి, మానవతా సాయం అందించడానికి గత వారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదన కూడా తెచ్చారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఈ ప్రతిపాదనపై జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. యుక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన తీర్మానాలపై ఓటింగ్లో కూడా భారత్ పాల్గొనలేదు. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేక తీర్మానంపై ఓటు వేయాలని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భారత్పై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కానీ భారత్ ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించడానికి అనుకూలంగా అనేక బలమైన వాదనలు కూడా ఉన్నాయి. కానీ గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో వేల మంది పౌరులు చనిపోతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో మరణించిన పౌరుల సంఖ్య కంటే అనేక రెట్లు ఎక్కువగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనిక చర్యలో మరణించారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మానవతా సాయం అందించడానికి కాల్పుల విరమణ ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినప్పుడు భారతదేశం ఓటింగ్కు దూరంగా ఉంది. ఓటింగ్కు దూరంగా ఉండేందుకు భారత దగ్గర సరైన వాదన లేదని చెబుతున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఐరాస తీర్మానంలో హమాస్ అక్టోబర్ 7 దాడుల ప్రస్తావన లేదని భారత్ వాదించింది. హమాస్ దాడికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాలని, దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని కూడా భారత్ కోరింది. ఇక అరబ్ దేశాల తీరులో నిజాయితీ ఎంత అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై భారత వైఖరి గురించి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టిఎస్ తిరుమూర్తి ద హిందూలో ఇలా రాశారు. ఇజ్రాయెల్లో ఉగ్రవాద దాడులపై భారత ఆందోళన చెందడం సహజమని, ఇజ్రాయెల్తో సంబంధాలను అరబ్ దేశాలు సాధనీకరిస్తున్నాయని కూడా అన్నారు. భారత్ కూడా ఈ అంశాన్ని విస్మరించలేదని చెప్పారు. ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ సమూహం కూడా ఈ విషయాన్నే నిర్ధారిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటమే కాకుండా గాజాలో మానవతా విషాదానికి వ్యతిరేకంగా నిలబడటం కూడా భారతదేశానికి చాలా ముఖ్యమని కూడా స్పష్టం చేసింది భారత్. అంటే భారత్ ఎప్పుడూ మానవతా దృక్పథం వైపే నిలబడుతుంది. తన స్నేహ దేశమైనా సరే ఇటువంటి విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తి లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV డిజిటల్.